హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఉల్లగడ్డ కారపులుసు గురించి తెలుసుకుందాం. ఉల్లగడ్డ కారపులుసుకి కావలసిన పదార్థాలు: ఉర్రగడ్డలు, ఎర్రగడ్డలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా చింతపండు, టెంకాయ, సోంపు నూనెలో వేయించి ఆ టెంకాయలో వేసి మిక్సీకి వేసుకుంటే ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. అప్పుడు బాగుంటుంది. అది తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లగడ్డలు బాగా కడిగి కట్ చేసుకొని అందులో ఉప్పు వేసి కాసేపు ఉడకబెట్టుకుంటాం. ఉడకబెట్టుకున్న కాయని పక్కన పెట్టుకుని స్టవ్ మీద సన్నని మంట మీద మనము బాండీలు పెట్టి కొద్దిగా నూనె వేసుకుని, అదే కూరకు అవసరమైనంత నూనె కొద్దిగా వేస్తే సరిపోదు కదా, ఎంత అవసరమో అంతే వేసుకుంటాం. వేసుకున్న తర్వాత నూనె కాగిన తర్వాత అందులో ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, కరివేపాకు అంతా వేసుకుని చిటపటలాడించిన తర్వాత మనము కొద్దిగా కరివేపాకు వేసినాము. కరివేపాకు వేగిన తర్వాత ఎర్రగడ్డలు వేగాల. మళ్ళా పచ్చిమిరపకాయలు వేసి మగ్గిన తర్వాత టమోటా వేస్తాం. టమోటా మగ్గదు కదా, అప్పుడు ఏం చేయాలా, ఇంకొంచెం ఉప్పు వేసుకొని దాన్ని బాగా కలుపుదాం. కలిపితే అప్పుడు మగ్గుతుంది. ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ ఉర్లగడ్డల్ని నూనెలో వేసి కొద్దిగా కలుపుతూ ఉంటాం. అప్పుడు ఆ నూనెలో కాసేపు వేగుతుంది కదా, ఆ ముక్కలు కొంచెం టేస్ట్ వస్తుంది అన్నమాట. ఆ టేస్ట్కి కూర ఇంకా రుచిగా ఉంటుంది. కూరలు అంతా వేసిన తర్వాత కారం వేసి కలిపి కొద్దిగా నీళ్లు పోసి ఆ పచ్చివాసన పోయేంత వరకు ఉడకబెడతాం. ఆ పచ్చివాసన పోయిన తర్వాత ఉడికిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, మనము ఆ వాసన అంతా కొద్దిగా ఉప్పు చూసుకుంటాము. ఆ ఉప్పు చూసుకున్న తర్వాత అంతా సరిపోయింది అనిపిస్తే టెంకాయ నూరి పెట్టుకున్నాం కదా, దాన్ని ఆ కూరల్లో వేసేస్తాం. ఇప్పుడు వేసేసినాం. కూరలు వేసి కాసేపు కలిపి ఒక 5 నిమిషాలు వేగితే చాలు. ఎక్కువ వేగితే ఆ టెంకాయలో నూనె వచ్చేస్తుంది కాబట్టి ఆ పోషక విలువలు చెడిపోతుంది దాంట్లో. అట్లా కాకుండా ఇట్లా చేసుకుని అన్నంలో వేడి అన్నంలో వేసుకొని తినవచ్చు. చపాతీకి బాగుంటుంది. ఆ సంగటిలో